వైసీపీ పాలనలో విశాఖలో విధ్వంసం జరిగిందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖలో భూ అక్రమాలు భారీగా జరిగాయన్నారు. ఆ అక్రమాలను బయట తీస్తామని చెప్పారు. కబ్జాలకు పాల్పడిన ఆ పార్టీ నాయకులు లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. ఆయన విశాఖ ఫైల్స్ పేరుతో త్వరలో పూర్తి వివరాలు చెబుతామన్నారు. దాన్ని ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని అభివృద్ధి చేయడం కోసం దానికి మెట్రో కానీ లేకపోతే ఈ బీచ్ రోడ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పారు. బీచ్ రోడ్తో పాటు నేషనల్ హైవే కూడా ఎక్కడెక్కడ కంజెషన్ ఉందో ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇది కావడం కోసం ఏర్పాట్లు కూడా మాట్లాడమన్నారు. అలాగే బీచ్కి హైవేకి కూడా కనెక్టింగ్ రోడ్స్ ఎట్లాగైతే మనకి ఎండాడ అలాగే విశాఖ వ్యాలీ ఇట్లా మనం కనెక్ట్ చేసాము అట్లా మొత్తం కంప్లీట్ టోటల్ హైవే బీచ్ని కూడా ఓపెన్ అప్ అయ్యే విధంగా అన్ని కనెక్టింగ్ రోడ్స్ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే వైజాగ్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని అభివృద్ధి చేయడం కోసం దానికి మెట్రో కానీ లేకపోతే ఈ బీచ్ రోడ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పారు. బీచ్ రోడ్తో పాటు నేషనల్ హైవే కూడా ఎక్కడెక్కడ కంజెషన్ ఉందో ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇది కావడం కోసం ఏర్పాట్లు కూడా మాట్లాడమన్నారు. అలాగే బీచ్కి హైవేకి కూడా కనెక్టింగ్ రోడ్స్ ఎట్లాగైతే మనకి ఎండాడ అలాగే విశాఖ వ్యాలీ ఇట్లా మనం కనెక్ట్ చేసాము అట్లా మొత్తం కంప్లీట్ టోటల్ హైవే బీచ్ని కూడా ఓపెన్ అప్ అయ్యే విధంగా అన్ని కనెక్టింగ్ రోడ్స్ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఇన్ఛార్జీలు ప్రజాప్రతినిధులు నాయకులు అక్రమాలను బయటపెడతామని గంటా చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన దందాలపై ఫిర్యాదులు వస్తున్నాయని వాటన్నింటినీ విచారణ జరిపిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన సీఎస్ ఇతర ప్రభుత్వ అధికారులపై ఆరోపణలున్నాయి. భూ దందాల్లో ఎవరు ఎన్ని భూములను కాజేశారు అనే వివరాలు సేకరిస్తామని తెలిపారు. వాటి వివరాలన్నీ ప్రజల ముందు పెడతామని గంటా చెప్పారు. విశాఖపట్నానికి సంబంధించి మరి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ పేరు చెప్పుకొని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కడప నుంచి ఆ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరి పేరుతోటి ఇక్కడ రకరకాల సంబంధించిన యాక్టివిటీస్ వాళ్ళు చేశారు. ప్రత్యేకించి ఈ భూములకు సంబంధించి మరి వాటి మీద ఇప్పటికే అనేక కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. వాటిలన్నింటి మీద కూడా ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ ఎవరైతే అప్పుడు ఉన్నారో ఆయన అలాగే గతంలో సీనియర్ పొజిషన్లో చేసిన అధికారులపైన అనేక అలిగేషన్స్ వచ్చాయి. అసైన్ ల్యాండ్ సంబంధించి వచ్చాయి, లేకపోతే మిగతా ఈ భూములు ఎంక్రోచ్మెంట్స్ మీద వచ్చాయి. వీటిలన్నింటి మీద కూడా ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెడతా ఉంది. మొత్తం మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారో ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా తయారు చేయండి, వాళ్ళ మీద మనం చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఈ విశాఖ ఫైల్స్ పేరుతోటి మొత్తం అందులో ప్రధానంగా భీమిలి ఎక్కువ ఈ విధంగా ఇట్లా యాక్టివిటీకి గురైంది. మరి దాంట్లో ఎవరెవరైతే ఈ భూములకు సంబంధించి ఏమున్నాయో అవన్నీ కూడా మొత్తం డేటా తయారు చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా తయారు చేసి దాన్ని ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే అన్యాయంగా ఇవన్నీ కోల్పోయారో వాళ్ళకి ఎలా న్యాయం చేయాలో కూడా ప్రభుత్వం అన్ని కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా భీమిలి సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన అక్రమ వివరాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలి అనే దానిపై కూడా ఆలోచిస్తున్నట్లు గంటా చెప్పారు. బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. భీమిలి భోగాపురంలో 6 లైన్ల రోడ్లను మారుస్తామని అన్నారు. వైసీపీ అనుకూలంగా మార్చుకున్న రోడ్ల ప్లాన్లను కూడా మార్పులుంటాయని అని చెప్పారు గంటా శ్రీనివాసరావు. వైజాగ్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని అభివృద్ధి చేయడం కోసం దానికి మెట్రో కానీ లేకపోతే ఈ బీచ్ రోడ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పారు. బీచ్ రోడ్తో పాటు నేషనల్ హైవే కూడా ఎక్కడెక్కడ కంజెషన్ ఉందో ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇది కావడం కోసం ఏర్పాట్లు కూడా మాట్లాడమన్నారు. అలాగే బీచ్కి హైవేకి కూడా కనెక్టింగ్ రోడ్స్ ఎట్లాగైతే మనకి ఎండాడ అలాగే విశాఖ వ్యాలీ ఇట్లా మనం కనెక్ట్ చేసాము అట్లా మొత్తం కంప్లీట్ టోటల్ హైవే బీచ్ని కూడా ఓపెన్ అప్ అయ్యే విధంగా అన్ని కనెక్టింగ్ రోడ్స్ కూడా చేయమని చెప్పడం జరిగింది. మాస్టర్ ప్లాన్ అన్నీ కూడా రివైజ్ చేస్తూ ఉన్నాం. గతంలో కొంతమంది వాళ్ళకి కావాల్సినట్టుగా అనకొండలాగా వంకలు చెప్పారు, అవన్నీ కూడా మారుస్తూ ఉందని ఆల్రెడీ అధికారులు చెప్పడం జరిగింది. మొత్తం ఈ సిఆర్జెడ్ దీన్ని కూడా మార్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టడీ చేస్తాం.